దేవుని ఘనమైన నామానికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. సర్వశక్తిమంతుడు, నిరంతర స్తోత్రార్హుడు, నిత్యుడగు తండ్రి 2024 సంవత్సరంలో కూడా ఆయన చూపినటువంటి దయ, ప్రేమ, కనికరం, గొప్పతనాన్ని బట్టి ప్రభువుకి కృతజ్ఞులమై ఉన్నాము. సియోను ప్రార్థనా మందిరం ములగాడ ప్రాంతంలో దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం కూడా ఒక 2 దినములు రక్షణ సువార్త ఆశీర్వాద మహాసభలు జరగడానికి ప్రభు అనుగ్రహించారు. ఆయన కృప చూపించారు. ఈ 27వ తారీఖు నవంబర్ నెల 27, 28 తారీఖుల్లో జరగబోయేటటువంటి ఈ మహాసభలకు పార్వతీపురం నుంచి జాషువా అభిషేక్ అనేటటువంటి దైవజనులు, విశాఖపట్నం సిటీ నుంచి దైవజనులు వర్గీస్ అయ్య గారు, స్థానిక దైవజనులు కె విజయరత్నమయ్య గారు ప్రేమతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. దయతో సాయంత్రకాల సమయంలో జరిగేటటువంటి మహాసభలకు ప్రభు మీకు ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి, అవకాశాన్ని బట్టి తప్పక మీరు అందరూ వచ్చి దేవుని యొక్క సన్నిధిలో పాల్గొని దేవుని దీవెనలు పొందుకుంటారని ప్రేమతో మీ అందరినీ కూడా సంఘ పక్షాన, కుటుంబ పక్షాన దైవజనులుగా ములగాడ ప్రాంతం నుంచి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును అనేటటువంటి లేఖన భాగం బట్టి ప్రభుని గణపరుస్తూ యాకోబు పత్రిక 4:8 ప్రకారం ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరికి వచ్చి అనేక దీవెనలు పొందుకోవడానికి దేవుడు మీకు ప్రభు అప్పగించిన ప్రతి పరిచర్యకు ఆయన తోడుగా ఉండి సదాకాలం మీ పరిచర్యలన్నీ కూడా ఆయన జరిగించి ఆయన నామమే మహిమపరచబడినట్లు ఆయన కృప తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.